సునాదస్వరము జూన్ 14. మేము నిప్పులలోనూ నీళ్లలోనూ పడితిమి, అయినను నీవు సమృద్ధి గల చోటికి మమ్ము రప్పించియున్నావు. కీర్తనలు 66, 12. మరి కొన్నిసార్లు శ్రమలు, శోధనలు వచ్చినప్పుడు మనుషుల చేతికి అప్పగింపబడ్డ పరిస్థితిలో ఉంటాం. మరి నిప్పుల వంటి శ్రమల్లో ఇంకా కాలిపోతాం, అయిపోయింది అనుకునే పరిస్థితి ఉంటుంది. మరి నీళ్ళ వంటి శ్రమలు వచ్చినప్పుడు ఇంకా ఇందులోనే మునిగిపోతాం, మేము బయటికి రాలేము ఈ సమస్య నుండి అనుకునే పరిస్థితులు ఉంటాయి. అయితే ప్రభు చివరికి సమృద్ధి గల చోటికి రప్పించే దేవుడు. అదే ఈ రోజున వాగ్దానం చేస్తున్నాడు. దేవుడు ఎప్పుడు తన ప్రజల్ని ఆ శ్రమలోనే విడిచిపెట్టడు, కానీ సమృద్ధి గల చోటికి రప్పించే దేవుడు. మరి ఇశ్రాయేల్ ప్రజల్ని మనం చూసినప్పుడు వాళ్ళు ఐగుప్తు దాస్యంలో ఉన్నప్పుడు మనుషుల చేతికి వాళ్ళు అప్పగింపబడ్డారు. ఎంతగానో శ్రమను, శోధను వాళ్ళు అనుభవించారు. ఆ శ్రమను తట్టుకోలేక దేవునికి వాళ్ళు మొరపెట్టారు. అప్పుడు దేవుడు వాళ్ళను వాగ్దాన దేశంలోకి నడిపించాడు. మరి దేవుడు వాళ్ళను ఆ శ్రమలోనే విడిచిపెట్టలేదు, కానీ సమృద్ధి గల చోటికి నడిపించిన దేవుడు అదే ఈ రోజున బయలుపరుస్తున్నాడు. ఎందుకంటే దేవుని ప్రజలకు శ్రమ అన్నది అంతం కాదు, కానీ సమృద్ధి అన్నది ఆయన చివరిగా మనకు అనుగ్రహించే దేవుడు. మరి యెషయా గ్రంథం 43:2 రాయబడి ఉంది, నీవు జలంలో దాటినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు, అగ్ని మధ్యలో నడిచినప్పుడు కాలిపోవని ప్రభు వాగ్దానం చేశాడు. మరి అక్కడ నీళ్ళైనా మనం ఎక్కడ నడుస్తున్నప్పటికీ అగ్ని వంటి శోధనలు, శ్రమలు ఉన్నప్పటికీ మనము కాలిపోకుండా, మునిగిపోకుండా మనలను కాపాడి రక్షించే దేవుడు మనకున్నాడు. కాబట్టి విశ్వాసంతో ఆయనను ఆశ్రయించినప్పుడు ప్రతి పరిస్థితిలో నుండి మనల్ని కాపాడి సమృద్ధి గల చోటికి దేవుడు నడిపిస్తాడు. మరి యేసుక్రీస్తు ఈ లోకంలో శ్రమను అనుభవించాడు. సిలువలో ఆయన శ్రమపడి అన్నీ ముగించుకొని జయోత్సాహముతో ఆయన చనిపోయి తిరిగి లేచి తండ్రి దగ్గరికి చేరిన దేవుడు. కాబట్టి నా ప్రియ సహోదరి, సహోదర, ఈ శ్రమ అన్నది మన అంతం కాదు. ఈ రోగములు, ఈ వ్యాధులు, ఇప్పుడున్న సమస్యలు అన్నది మన అంతం కాదు. దేవుడు మనకు సమృద్ధి గల చోటిని సిద్ధపరిచే దేవుడు. కాబట్టి విశ్వాసంతో ఆయన్ని ఆశ్రయిద్దాం. మనుషుల చేతికి అప్పగింపబడిన నిప్పులు, నీళ్ళ వంటి పరిస్థితి అయినా మన దేవుడు మనకు సమృద్ధినిస్తాడు. కాబట్టి ఆయనను ఆశ్రయించి ఆయన ద్వారా సమృద్ధిని పొందుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మా దేవ, ఈరోజు ఇచ్చిన వాగ్దానం కొరకే వందనాలు. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. ఎవరు తండ్రి నిప్పుల చేత, నీళ్ళ చేత బాధపడుతున్నారో, మనుషుల చేతికి అప్పగింపబడ్డారో, ప్రతి ఒక్కరిని కూడా తండ్రి రక్షించి సమృద్ధి గల చోటికి రప్పించమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమెన్. ఈ శుభవచనము వినుచున్న ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడునుగాక. నేను మీ ప్రియ సహోదరి మంజులా చరణ్.